శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 30వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున పొద్దున్నే 11:30 దాటాక ఇలా జరగబోతుంది. ఇదే సంభవిస్తుంది. కావున ఆలస్యం చేయొద్దు. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు కలుగుతాయి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. దీనివల్ల మీకు భారీ గొడవలు జరగచ్చు. పొద్దున్నే 11:30 దాటాక ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క ఉచ్చులో కూరుకుపోతారు. కుటుంబ సభ్యుల కోసం కాస్త ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు. ఈ రోజు మీ బంధువుల్లో ఎవరితోనైనా డబ్బు లావాదేవీలు చేస్తున్నట్లయితే గనక తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. గమనించండి. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కోర్టు కేసులు ఏమైనా నడుస్తున్నట్లయితే సెటిల్మెంట్ ద్వారా కేసును ముగించుకోవడం మంచిది. వ్యాపారంలో మీ శత్రువులు కొందరు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయొచ్చు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్త. మీ పిల్లల ఆరోగ్య సమస్యల కారణంగా కాస్త ఖర్చులు పెరుగుతాయి. ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే దాన్ని వాయిదా వేస్తారు. మీ పరిసరాల్లో ఏదైనా సరే వివాదం ఉంటే గనక దాన్ని నివారించడానికి ప్రయత్నించండి. లేకుంటే విషయం చట్టబద్ధం కావచ్చు. వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రతిభావంతమైన వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. ఈ రోజు అహంకార స్థితి నివారించండి. కుటుంబంతో గడపడం వల్ల బంధం బలపడుతుంది. ఇంటి అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు అమలు చేయడానికి వాస్తుకు సంబంధించిన నియమాలు పాటించండి. మీ ప్రేమ భాగస్వామి పట్ల ఎల్లప్పుడూ కూడా స్నేహపూర్వకంగా మరియు ప్రేమగా ప్రవర్తించండి. మంచి సంబంధం మంచి ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రోజు. మీ పనితో మరింత విజయం సాధిస్తారు. కార్యాలయంలో మీరు టీం లీడర్ అయితే గనక సహోద్యోగులపై కఠినమైన నిర్ణయాలు విధించొద్దు. వారి పట్ల మీ వైఖరి సరిగ్గా ఉంటేనే అప్పుడు వారు హృదయపూర్వకంగా పని చేస్తారు. ఆఫీసులో ఒకరితో ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు వస్తాయి. ఉద్యోగానికి సంబంధించి కాస్త చికాకుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ రోజు హెచ్చు తగ్గులతో ఉంటుంది మీ వ్యాపారం. కావున ఏమిటంటే గనక జాగ్రత్తగా అంకిత భావంతో పని చేస్తూ ముందుకు సాగండి. డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. వంటగదికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. వివాహిత జంటలు ఈ రోజున వారి బంధాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రోజు కొన్ని గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.